అయితే ఎంతెంత ఫాస్ట్గా వస్తున్నాయో అసలు చాలా అబ్బా చూడండి. అసలు అయితే ఒక 2 minutesకి ఎండ్ ఎక్కుతుంది, క్లైమేట్ చేంజ్ అయిపోతుంది సడన్గా. ఇదేంటిది అన్న క్యాంటీనా? క్వాలిటీ ఇన్ రెస్టారెంట్. ఓరి అమ్మాయి కలర్ చూసి నేను అన్న క్యాంటీన్ అనుకున్నా. వెంకటేశ్వర స్వామి ఇంత హైట్లో ఉండడం ఇండియాలో ఇక్కడే. లక్కవరపు కోట, శృంగవరపు కోటకి ఏదో రిలేషన్ ఉంది. ఇన్ని పీసెస్ ఇంకా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇది కంప్లీట్ చేయాలి నేను. ఫస్ట్ టైం నాకు ఆర్టిస్ట్ వాడు భయపెడుతున్నాడు. వామ్మో. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రాజా స్ట్రింగ్స్ అండ్ వ్లాగ్స్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి చేసుకోండి. సో మనం అయితే ప్రజెంట్ వైజాగ్లో ఉన్నాం. వైజాగ్ నుంచి అరకు. మనం బైక్ మీద వెళ్తే ఏంటి అక్కడ ఈజియెస్ట్ థింగ్స్ ఏంటి, ఏమేమి చూడొచ్చు అనేది నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ప్రతిసారి ట్రైన్లో వెళ్తూ ఉంటాం కదా, సో బైక్ వ్లాగ్ని కూడా ఎంజాయ్ చేద్దామని నేను కొంచెం ఇవాళ లేట్గా బయలుదేరాను. ట్రైన్లో అలా అని వ్లాగ్ చేశానంటే వ్లాగ్ చేయలేదు అరక్కి, బట్ నేను ఇంతకుముందు నార్మల్గా వెళ్ళాను ట్రైన్లో. సో అది ఒక రకమైన ఎక్స్పీరియన్స్. బట్ అరకు ఘాట్ రోడ్ ఎలా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, అండ్ మన చేతిలో బైక్ ఉంటే వాట్ ఆర్ ఆల్ వీ కెన్ కవర్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఇవాళ. ఎండ మామూలుగా లేదు. ఇది ఏప్రిల్ ఫస్ట్ వీక్. యాక్చువల్గా మనం అన్ సీజన్లో వెళ్తున్నాం. ఫోన్పే చేస్తాను. మనం ఎక్కడికి వెళ్ళినా 2 lane డబుల్ రోడ్ ఉంటుంది, లెఫ్ట్ రైట్ సర్వీస్ రోడ్లు ఉంటాయి. ఇక్కడ ఒకటే ఉంటుంది, సెంటర్లో ఉంటుంది, లెఫ్ట్ రైట్ సర్వీస్ రోడ్లు ఉంటాయి. డిఫరెన్స్ ఏంటో మరి ఇక్కడ ఏంటో లెక్క మనకు అర్థం కాదు. కానీ బేసికల్లీ వైజాగ్లో ల్యాండ్ తక్కువ, చుట్టూ బీచ్ ఉంటుంది. అవి కాకుండా ఇవన్నీ కొండలే. సో ఈ కొండల మధ్యలో ల్యాండ్కి ఎంత వాల్యూ ఉంటుందంటే అంత వాల్యూ. అక్కడి నుంచి మనకి అరకు ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుంది? 97 kilometers. లెఫ్ట్కి వెళ్ళిపోతే ఇలా వెళ్ళిపోతే మనకు అనకాపల్లి, రైట్కి వెళ్ళిపోతే ఆనందపురం రోడ్డు. అరకు 97 kilometers. ఇది కోల్కతా చెన్నై హైవే. ఈ జంక్షన్ నేమ్ ఏంటో మనకి తెలీదు. మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. వీడియో ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. మనకు లాస్ట్ పెందుర్తి వరకే తెలుసు. పెందుర్తి నుంచి ఇటు సైడ్ ఏమి వెళ్ళిపోవడం అంతే, రోడ్డు వేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఎక్కడ ఏముంటుందో మనకి క్లారిటీ ఉండదు. సిగరెట్ చెయ్యి బయట పెట్టి కాలుస్తున్నాడు. దిక్కు కాల్చుకోవచ్చు కదా సిగరెట్. అది వచ్చినప్పుడు కంట్లో పడుతుంది. అది చూడండి ఎలా పెట్టుకున్నాడు. ప్రజెంట్ మనం కొత్త వలసలో ఉన్నాం. ఇది జంక్షన్, అరకెళ్ళే జంక్షన్. ఇది స్ట్రైట్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్కోట, విశాఖపట్నం. అమ్మో, ఫస్ట్ టైం నాకు ఆర్టిస్ట్ వాడు భయపెడుతున్నాడు. వామ్మో. ఏంటిది ఎస్కోట బస్సేనా? ఎందుకు అంత ఉత్సాహం దేనికి బాబాయ్ నీకు? నేను కనీసం వాటర్ తాగి 5 minutes కూడా అవ్వలేదు, మళ్ళీ 5 minutesకి దాహం వేస్తుంది. ఓన్లీ వాటర్ తాగి బతికేయచ్చు మనం ఇక్కడ ఉంటే. ఇంక ఇలా వాటర్ తాగితే ఫుడ్ ఏం తింటాం? ఈ రోడ్లు కొంచెం వెహికల్స్ ఫాస్ట్ వెళ్తే వెళ్ళినాయి, కానీ చూడడానికి అంత భయంకరంగా ఉండవు. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం రోడ్లు అయితే అసలు ముందు చూడడానికే భయం వేస్తుంది. డ్రైవింగ్ తర్వాత వచ్చినోడు చేస్తాడు, రానోడు కూర్చుంటాడు, కానీ అసలు చూస్తేనే భయం వేస్తుంది ఆ రోడ్లు. అదేంటో నుంచి ఇంకొక 65 kilometers చూపిస్తుంది మనకి. టైము గూగుల్ మ్యాప్లో ఏం మనకు అక్కర్లేదు. నాకైతే అక్కర్లేదు, తెలిసిన రూట్లే కాబట్టి. కొండల దగ్గరలోకి వచ్చాం, ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈ కొండలు ఎక్కుతాం మనం. నాకు ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ ఉంది యాక్చువల్గా. ఎల్ కోట, ఎస్ కోట, లక్కవరపు కోట, శృంగవరపు కోటకి ఏదో రిలేషన్ ఉంది. అది ఎందుకు ఎల్ కోట, ఇది ఎందుకు ఎస్ కోట అయింది? ఈ కోటకి మధ్యలో ఏదో రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ మీకు తెలిస్తే చెప్పండి. ఇది ఎస్కోట బస్ స్టాండ్. అది ఎస్కోట బస్ స్టాండ్. ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, కానీ అసలు చాలా ఉంటాయి ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్. అరకు, ఎస్కోట, వైజాగ్కి మనకు ఫుడ్కి ఏం తక్కువ ఉండదు. మంచి స్పైసీ ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి, కానీ ఈ ఎండలో మనం స్పైసీ ఫుడ్స్ తిన్నామంటే చచ్చూరుకుంటాం. వాటరే తాగాలనిపిస్తుంది. వాటర్ ఆర్ ఫ్రూట్స్ ఆర్ ఎనీ సలాడ్స్.
అదర్ దాన్ ఇవి కాకుండా ఏమైనా బిర్యానీ లాంటిది కొట్టేసామా ఈ టైంలో అంతే. ఇంకా ఇదేంటిది అన్నా క్యాంటీనా, క్వాలిటీ ఇన్ రెస్టారెంట్. ఓరి అమ్మాయి కలర్ చూసి నేను అన్న క్యాంటీన్ అనుకున్నా. అరకు వ్యాలీ 53 కిలోమీటర్స్, పాడేరు 98 కిలోమీటర్స్, బొర్రా కేవ్స్ ఓన్లీ 29 కిలోమీటర్స్. చూద్దాం, ఒకటి ఎక్స్ప్లోర్ చేద్దాం చిన్నగా. క్లైమేట్ చేంజ్ అయ్యి వర్షం పడుతుందేమో అని అనుకుంటున్నాను నేను. క్లైమేట్ని చూస్తే అలా అనిపిస్తుంది నాకు. పైన చూస్తే ఒకలా ఉంది, స్ట్రైట్గా చూస్తే ఒకలా ఉంది. పడితే మనం రెయిన్ గేర్ ఏం తెచ్చుకోలేదు, తడిసిపోతాం, ఎక్కడో దగ్గర ఆగిపోవడం, ఇంకేం చేయలేం. ఇది ఖచ్చితంగా అరకు నుంచి వస్తున్న బస్సే. విశాఖపట్నం ఫిట్ ఫర్ ఘాట్. మనం ఈ గ్రీనరీ చూడాలంటే ఎర్లీ మార్నింగ్ రావాల్సిందే. ఎర్లీ మార్నింగ్ నాకు ఏంటంటే రాత్రి అంతా జర్నీ చేశాను నేను, సో నిద్ర సరిపోలేదు, మార్నింగ్ పడుకున్నాను. ఎర్లీ మార్నింగ్ ఏముందిలే కానీ ఈ సమ్మర్లో 5:30కే ఎండ ఎక్కిపోతుంది వైజాగ్లో. మనం పడుకొని లేచినప్పటికీ మొత్తం అంతా ఎండ. ఇంకా ఆ టైంలో సన్ రైజ్ చూసిన ఒకటే చూడకపోయినా ఒకటే, సరే చిన్నగా వెళ్దాం, ఇట్స్ ఓకే. అట్లీస్ట్ మనం ఘాట్ రోడ్ డ్రైవ్ని చూపిద్దామని అనుకున్నాను ఇవాళ. అట్లా మనం ఎంజాయ్ చేద్దాం. ప్రజెంట్ మనం కాశీపట్నం దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి అరకు 40 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ వర్షం స్టార్ట్ అయింది. నేను యాక్చువల్గా అక్కడ వెయిట్ చేస్తే ఒక 1/2 అవర్ పడుతుందేమో అనుకున్నాను. 1.5 అవర్ పడింది కంటిన్యూస్గా. ఈ వైకుంఠగిరి చూడాలంటే ఇలా మనం పైకి వెళ్ళి ఆ తాటిపూడి అవి అన్నీ చూసుకుని మళ్ళీ ఇదే ప్లేస్కి రావాలి. ఇదే ప్లేస్కి వచ్చి మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళాలన్నమాట అరకు. ఓకే మరి హాయ్ చెప్పండి. బండి ఎక్కడం కూడా వెహికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి, ఏ వెహికల్ అయినా వెళ్ళిపోతుంది, కానీ ఫస్ట్ గేర్ తప్పితే ఇంకా సెకండ్ గేర్ మీద కూడా కష్టం. సెకండ్ గేర్ ఏదో సపోర్టింగ్ కింద వేసుకోవడం, మళ్ళీ ఫస్ట్ గేర్కి వచ్చేయడం. అమ్మో బాబా. వైకుంఠగిరి మోర్ 9 కిలోమీటర్స్. పైకి వెళ్ళిన వాళ్ళు అందరూ నామాలు పెట్టుకుని వస్తున్నారు, మనం కూడా పెట్టుకుని వద్దాం. పాటు నా టీట్ అయిందంటే కష్టం. ఫస్ట్ గేర్ బెటర్. అక్కడ ఏదో స్ప్రింగ్ వ్యాలీ రిసార్ట్స్ ఉంది, బాగుంది, లగ్జరీ హోటల్ లాగే ఉంది కొంచెం. వావ్ నైస్. ఇలాంటి ప్లేస్లో కట్టాలని థాట్ రావడం గొప్పే. ఇలాంటి ప్లేస్లో జనాలు ఖచ్చితంగా స్టే చేస్తారు, కానీ అరకు దూరం అనమాట. బట్ అరకుది ఏముందిలే, మనం మంచి టైం ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇక్కడే ఉండొచ్చు. మళ్ళీ ఇది చూసుకుని అరకు వెళ్ళాలి, అరకులో స్టే చేయాలంటే మళ్ళీ బడ్జెట్ ప్రాబ్లం అవుతుంది. బడ్జెట్ ప్రాబ్లం కాదనుకుంటే హ్యాపీగా ఇలాంటి దగ్గర స్టే అవ్వచ్చు. ఇంకా ఒక 2 కిలోమీటర్స్ ఉంది, మళ్ళీ వర్షం పెరిగేటట్టు ఉంది, దొరికేస్తాం. అసలు సీనిక్ వ్యూ ఎలా ఉంది అసలు, బాబ్బా. నేను కార్ తీసుకొని రావాల్సింది, నేను ఒక దురదగాడిని కదా, ఏం చేస్తాం. అర్రే ఆ సెంటర్లో ఎండ ఎలా ఉంది చూడండి, చుట్టూ వర్షం పడుతుంది, సెంటర్లో గట్టిగా ఎండ ఉంది. బాబ్బా. ఇది ఫైనల్లీ గుడికి వచ్చాం మనం, వైకుంఠగిరి. ఎట్లా వెళ్ళాలి, పార్కింగ్ అని పెట్టారు కానీ స్పాట్కి అయితే రీచ్ అయిపోయాం మనం. రష్ అయితే ఎవరు లేరు, కానీ లోపల ఫోటోగ్రఫీ అలౌడ్ లేదంట. కానీ గుడి మాత్రం ఏ క్లాస్ ఉంది అసలు, చాలా బాగుంది. ఏంటంటే ఓన్లీ బైక్ ఈ వ్లాగింగ్ మీదే ఫోకస్ చేశాను, కానీ కొన్ని దగ్గర ఆగలేకపోయాను, ఎందుకంటే కొంచెం డ్రైవింగ్ హార్డ్ ఉంది ఇక్కడ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. లోపల షూట్ చేయకూడదని చెప్పారు. బాబా అసలు అయితే ఒక 2 మినిట్స్కి ఎండ ఎక్కుతుంది, క్లైమేట్ చేంజ్ అయిపోతుంది సడన్గా. శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వైకుంఠగిరి. వెనకాల బ్యాక్గ్రౌండ్కి గుడికి అసలు కరెక్ట్గా ఏదో నిజంగా వైకుంఠంలో ఉన్నట్టే ఉంది అసలు. చాలా చాలా బాగుంది, వర్త్. అరకెళ్ళినా కూడా కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నామేమో, ఇట్స్ ఓకే, చీకటి పడినా మనకు వచ్చిన నష్టమేం లేదు. కానీ ఈ క్లైమేట్లో ఇలాంటి గుడిని దర్శించుకోవడం అసలు చాలా గొప్ప. అసలు కనిపిస్తున్న ప్లేస్ అంతా తాటిపూడి రిజర్వాయర్ అనమాట. వైకుంఠగిరి నుంచి క్లియర్గా కనిపిస్తుంది. ఇది మనకి అరకెళ్ళే దారిలో కనిపించదు. ఎంత న్యాచురలిస్టిక్గా ఉందంటే ఇక్కడ క్లైమేట్ అసలు. ఇప్పుడు దాకా వర్షం పడింది, సడన్గా ఎండ ఎక్కింది, చాలా బాగుంది. ఇది యాక్చువల్గా సీ లెవెల్కి 3003 మీటర్స్ ఎంతో ఎత్తులో ఉందంట. వెంకటేశ్వర స్వామి ఇంత హైట్లో ఉండడం ఇండియాలో ఇక్కడే, మిగతా దగ్గరలో మనకు తెలియదు. కొండ మీద ఇంత హైట్లో ఉండడం ఇండియాలో ఇక్కడే ఫస్ట్ అంట.
మనకి ఇప్పుడు చెప్పారు పంతులు గారు లోపల ఏ లైటింగ్లు పెట్టి ఇంట్లో ఏ లైటింగ్లు పెట్టి ఏం పెడితే ఇలాంటి వ్యూ మనకు వస్తుంది, రాదు. నో వేస్. ఎక్కడున్నామంటే కాశీపట్నం నుంచి మనం వైకుంఠగిరికి డైవర్షన్ తీసుకున్నాం కదా, ఆ డైవర్షన్ మళ్ళీ బ్యాక్ వచ్చి 2 hours అరకు వెళ్తున్నాం మనం. ముందు ఎస్కోట్ బస్సు వెళ్తుంది. ఓ కాకపోతే జనాలు బయటకు వచ్చి మరి వెయిట్ చేసి పిలుస్తున్నారు, మా రిసార్ట్కి రండి అని చెప్పి. అన్సీజన్ కదా, నాకేం అన్సీజన్లో వచ్చినట్టు ఏమో అనిపించట్లే, మంచి సీజన్లో వచ్చినట్టే ఉంది. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బెటర్ యూ క్యారీ రెయిన్ కోట్, ఒక జర్కిన్ ఒకటి వేసుకొని వస్తే మంచిది. ఎందుకంటే అప్పుడే చలి పెడుతుంది, అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఎండ ఎక్కుతుంది. చూడండి ఎంత ఎండ ఉందో. కిందనేమో వేడి విశాఖపట్నంలో, సరే సగం దూరం వచ్చినప్పటికీ వర్షం. ఇప్పుడేమో ఇక్కడ మొత్తం చలి పుడుతుంది అసలు. ఇక్కడ మీకు చూడండి క్లియర్గా ఉంది వ్యూ. చాలామంది ఆగుతున్నారు ఇక్కడ. నేను యాక్చువల్గా లంచ్ చేయలేదు. ఇక్కడ నుంచి చూడండి అసలు వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్. నేను చూపించలేకపోతున్నాను ఎందుకంటే డ్రైవింగ్లో ఉన్నాను కదా. సో వెహికల్స్లో లారీలు అయితే ఎంతెంత ఫాస్ట్గా వస్తున్నాయో అసలు, చాలా అబ్బా చూడండి. ఏ క్లాస్ వ్యూస్ ఉన్నాయి అసలు. ఇక్కడ నుంచి అంటే ఎక్కడైనా ఆగి చూపించాలి. నేను మళ్ళీ కెమెరా డిస్మౌంట్ చేసి మళ్ళీ నేను కెమెరా అన్మౌంట్ చేసి నేను మీకు చూపించాలి. ఏమైనా చూపిస్తే టైం అవుతుంది కదా, రీచ్ అయిపోదాం. ఏమో మళ్ళీ వర్షం కానీ పడింది అనుకో, మన దగ్గర బట్టలు తప్పితే ఏం లేవు, మళ్ళీ అక్కడో వెయిట్ చేయాలా, వెళ్తే చీకటి అవుతుందేమో అని నా ఆలోచన. ఇంకెంత మహా అయితే ఒక 20 kilometers ఉంటుందేమో. కానీ అరకు ఘాట్ రోడ్ డ్రైవింగ్ మాత్రం ఈజీ అయితే కాదు, అది మాత్రం నేను చెప్తాను. సో మీరు ప్రాపర్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేస్తారు అనుకుంటే యూ కమ్, ఏ బైక్ అయినా కూడా. ఎందుకంటే బస్సులు చిన్న రోడ్డు, ఇది పెద్ద రోడ్డు ఏం కాదు. చూడండి ఎంత చిన్న రోడ్డు. ఒక బస్సు అలా టర్న్ అయ్యిందంటే అది ఈ కార్నర్ దాకా వస్తుంది అనమాట. పొరపాటున తగులుతుంది. ఈ లారీ వాళ్ళు అయితే ఇంకా మరీ ఏదో హైవేలాగా డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళు. విశాఖపట్నం ఎస్కోట సైడ్ ఇవ్వండి రయ్యా. ఓకే, రోడ్డు కూడా ఇది హార్డ్ రోడ్డు, ఎందుకంటే కింద సిమెంట్ లేయర్ లాంటిది వేసి పైన ఇది వేసినట్టు కొన్ని దగ్గరలో అయితే క్లియర్గా ఉంది. కానీ కొన్ని దగ్గర చిన్న ప్యాచ్ వర్క్లు ఉన్నాయి. ఇదిగోండి. బట్ ఓకే, ఓవరాల్గా అయితే హ్యాపీగా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేయచ్చు. ఇది సుంకరమెట్ట. ఇక్కడ చర్చ్ ఉంటుంది యాక్చువల్గా. ఇదిగో పైన కనిపిస్తుంది కదా రోడ్డు మీదే. నేను ఇంకా లోపలికి వెళ్ళలేమో, బొర్రా కేవ్స్ లాగా లోపలికి వెళ్ళలేమో అనుకున్నాను కదా. చర్చ్ ఇదే సుంకరమెట్ట చర్చ్. ఇక్కడ ఏవో చాలా మూవీ షూటింగ్స్ ఏవో అయినాయని నేను కూడా ఏవో యూట్యూబ్ బ్లాగ్స్లో చూసాను, నాకు కూడా తెలీదు, ప్రాపర్ ఐడియా లేదు. బట్ ఇది కూడా ఎస్కోట విశాఖపట్నం అల్ట్రా డీలక్స్. సో అసలు ఈ డ్రైవర్లకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందంటే వాళ్ళ ముందు మనం పిల్లబచ్చేయగలం. అసలు రోజు మనం ఒకసారి వస్తేనే అదిరిపోతుంది మనకి. అవి అన్నీ అశోక్ లేలాండ్ టాటా బస్సులు, పక్కనే ఇంజిన్ ఉంటుంది. ఇప్పుడు ఓల్వో అంటే వెనకాల ఉంటుంది, ఇంజిన్ పక్కనే ఉంటుంది. వాళ్ళు కనీసం ఆ వేడి, ఈ టర్నింగ్స్ చాలా గ్రేట్ అసలు. కానీ రెస్ట్ తీసుకోకపోవడం వల్ల నాకు ఎలా ఉందంటే ఎప్పుడెప్పుడు వెళ్ళి దుప్పటి కప్పేద్దాం అన్నట్టు ఉందన్నమాట. బళ్ళు కూడా అంట, కొత్త బళ్ళు కూడా ఇక్కడ నుంచి 8 more kilometers. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ 8 kilometers. ఇంకా పాడేరు 50 kilometers ఉంటుంది. వావ్, దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ అరకు. సూపర్. ఇదే రోడ్డు చివరి దాకా ఉంటే బాగుంది, ఇంకా జనాలు రావడానికి ఈజీ అయిపోద్ది. కానీ కష్టం. నుంచి మనం రైట్ టర్న్ తీసుకోవాలి, అరకు వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం జైపూర్ వెళ్తూ ఉంటాం. ఇది ఇలాగ మనం కిందకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి 4 kilometers చూపిస్తుంది. అటు నుంచి రావాల్సిన ట్రైన్ ఉంటుంది. యాక్చువల్గా కిరండూల్ నుంచి విశాఖపట్నం రావాల్సిన ట్రైన్ ఉంటుంది. దాని టైమింగ్ చూసి అది ఒకవేళ వస్తే నేను మీకు చూపిస్తాను.
ఇక్కడ నుంచి చూపించాలి యాక్చువల్గా, మనం ఇలాంటి వ్యూ పాయింట్ నుంచి చూపిస్తేనే తెలుస్తూ ఉంటుంది. సో ఫైనల్లీ మనం అరకు అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు స్టేయింగ్ ఎక్కడ చేద్దాం అన్నది మనకు తెలీదు. సో మోస్ట్లీ అన్సీజన్ కాబట్టి, అదే మనం సీజన్లో వచ్చామనుకో అసలు మనం లెక్క కూడా చేయరు. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఇక్కడ ఇబ్బంది పడాలి. స్టార్ అన్నపూర్ణ అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. రిసార్ట్స్ అంట. సో మనకి ఇది 1000 రూపీస్ ప్రైస్ పడింది. కంఫర్టబుల్ స్టే అనమాట. సో నేను 1 నైట్ ఉంటున్నాను ఇక్కడ. సో మనకి ఇక్కడ చెక్-ఇన్ చెక్అవుట్ ఆ ప్రాబ్లం ఏం లేదు. ప్రజెంట్ అయితే అన్సీజన్ కదా, మీకు ఆ ప్రాబ్లం లేదు, మీరు కావాల్సినంతసేపు యూస్ చేసుకోండి అని చెప్పారు. మనకి దగ్గరలో చీప్ అండ్ బెస్ట్ తక్కువ ప్రైస్కి వచ్చిన రిసార్ట్. ఇదంతా ఓపెన్ ఏరియా ఉంది. ఇక్కడ బాల్కనీ కూడా ఉంది. కూర్చొని మనం ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా కూడా వైఫై ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రూమ్స్ కూడా బాగున్నాయి. అంటే అన్సీజన్లో 1000 రూపీస్కి ఈ రూమ్ రావడం గొప్ప అసలు. చూడండి, ఏసీ కావాలంటే ఏసీ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఏసీ రూమ్ 1000 రూపీస్కి అన్సీజన్లో వచ్చిందంటే పర్వాలేదు. అండ్ రూమ్ కూడా నీట్గా ఉంది. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. సో నేను యూజ్ చేసుకున్నాను. మీకు చూపించమంటే చూపిస్తాను వాష్రూమ్స్ కూడా. ఓకే కదా. సీజన్ టైంలో వచ్చామంటే ఇది కూడా దొరకదు మనకి యాక్చువల్గా. ఇది కూడా ఫుల్ డిమాండ్లో ఉంటుంది. సో నేనైతే స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తున్నాను. సో రైల్వే స్టేషన్ రోడ్లో ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ నేను ట్రై చేశాను స్టార్ అన్నపూర్ణ. అప్పుడు మనం ఇంతలా వ్లాగింగ్లు కానీ ఏం చేయట్లేదు. కానీ ఎలా ఉంది డిన్నర్ ఎలా ఉంది ఏంటనేది నేను మీకు చూపిస్తాను. క్రౌడ్ అయితే పెద్దగా ఎవరు లేరు. స్టార్ అన్నపూర్ణ. సో నేను లాస్ట్ టైము అరకు వచ్చినప్పుడు ఇక్కడ ఫుడ్ ఒక దగ్గర బాగుంది అనమాట. యాక్చువల్గా అది స్టార్ అన్నపూర్ణ. సో అప్పుడు నేను చాలా ఫుడ్ బాగా ఎంజాయ్ చేశాను. సో ఈసారి ఏంటంటే మిగతా దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఇంకో దగ్గర ట్రై చేద్దాం అనుకున్నాను. మళ్ళీ అటు ఇటు అయితే ప్రాబ్లం అందుకని చెప్పి స్టార్ అన్నపూర్ణకే మళ్ళీ వచ్చాను నేను. ఓకే, స్టార్ స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చేసాం మనం. స్టార్ స్పెషల్ అంటే మిక్స్డ్ అనమాట. అన్నీ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ మిక్స్ చేసి పెడతారు. వాళ్ళ దగ్గర ఉన్న నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ. ఇందులో ఏం ఉండండి అందులో మిక్స్? చికెన్ మటన్ ప్రాన్. అచ్చా, చికెన్ మటన్ ప్రాన్ మిక్స్ అంటే చూద్దాం. అంటే పీసెస్ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చాడు. అండ్ మసాలా లెవెల్స్ కూడా ఏం హెవీగా లేవు, మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. చాలా బాగుంది. సూపర్, ఎక్సలెంట్, ఏ క్లాస్. అరకు రైల్వే స్టేషన్కి పద్మాపురం గార్డెన్స్కి మధ్యలో ఉంటుంది అన్నమాట. ఇది సపరేట్గా ఉంటుంది, అన్నీ కలిసి ఉంటే ఇది కొంచెం సపరేట్గా ఉంటుంది అనమాట. హోటల్ వశిష్ట ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట స్టార్ అన్నపూర్ణ. క్వాంటిటీ కూడా ఎంత ఇచ్చాడు. ఇద్దరైతే లైట్ పర్సన్స్, ఇద్దరైతే ఈజీగా తినొచ్చు. నేను ట్రై చేస్తాను మొత్తం కొట్టడానికి, ఎందుకంటే టేస్టీగా ఉంది కాబట్టి కంప్లీట్ చేయొచ్చు. ట్రై చేస్తాను నేను. మీరు ఒకవేళ నెక్స్ట్ టైం వస్తే ఇంతకు ముందు అరకు విజిట్ చేస్తుంటే ఎక్కడ మీరు తిన్నారో కామెంట్ చేయండి, మర్చిపోకండి. నేను ఆల్రెడీ హాఫ్ వేసేసాను కోటింగ్, ఇంకా ఇంకో హాఫ్ మిగిలిపోయింది. హాఫ్ వేసుకున్నాను. ఇంకా అందులో పీసెస్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇన్ని పీసెస్ ఇంకా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇది కంప్లీట్ చేయాలి నేను. ఇప్పుడు ఇది కంప్లీట్ చేసి నా వీడియో ఎడిటింగ్లు చేసుకుని నేను పడుకున్నానంటే మార్నింగ్ మనం ఏదో ఒకటి స్కిప్ కొట్టేయాలి. అప్పుడు దాకా ఫుడ్ని ఎంజాయ్ చేసి మనం ప్రశాంతంగా వీడియో ఎడిటింగ్ చేసుకొని పడుకుందాం. మార్నింగ్ కుదిరితే ఎర్లీ మార్నింగ్ నేను చూపిస్తాను, లేదంటే కొంచెం లేట్ మార్నింగ్ లేచి ఏం చేస్తాను నాకే తెలియదు. స్టే ట్యూన్డ్.